గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంత ఫ్రెండ్స్? చిన్నమాట నరులు కర్మఫలము క్రిందటి జన్మలో చేసుకున్న పాపాలు వెంటబడతాయి, వదలు అంటారు. అది ఎంతవరకు నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్, ఒక మాట అయితే నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. నరఘోషకి అంటే నరులు ఒక కళ్ళుకి నల్ల రాళ్ళైనా పిగిలిపోతాయి అంటారు అనేది మాత్రం 100% నిజం. సో అందుకే దయచేసి ఒకళ్ళ మీద మనం దిష్టి పెట్టడం కానీ ఏడవటం కానీ చేస్తే ఎదుటి వాళ్ళు జీవితాలు కూలిపోతాయి. అందుకే దయచేసి నరఘోషకి నల్లరాలే పిగిలిపోతావంటే మరి ఒక జీవితాలు ఎంత ఫ్రెండ్స్. అందుకే దయచేసి మనం ఇంకొకరి మీద దిష్టి పెట్టినా వాళ్ళు మన మీద దిష్టి పెడతారు. ఇది మనకి ప్రతి మనసులో జరిగేదే కదా. నాకు కష్టమైతే నీకు కష్టంగా ఉంటుంది కదా, మాకు బాధగా ఉంటే మీకు బాధగా ఉంటుంది కదా. అందుకే మనదే జీవితం అంటే మీది కూడా జీవితమే కదా ఫ్రెండ్స్. అందుకే దయచేసి, అంతేకాదు పిల్లలు చిన్నప్పుడు పుడతారు చూడండి, చాలామంది అంటారు తల్లి దిష్టే తగులుతుంది పిల్లలకని. అదేంటండి తల్లి ఎలా దిష్టి పెడుతుంది పిల్లలకి అనుకుంటాం కదా. కాదు, తల్లి అలాగ తరచు ఆ పిల్లకి అలా చూసుకొని ఉంటే బిడ్డకి, కన్న బిడ్డకి ఆ తల్లి దిష్టి ఆ పిల్లకి తగులుతుందట. అందుకే వారంకి ఒకసారి కానీ మంత్లీ ఒకసారి కానీ, అసలు చాలామంది అయితే డైలీ దిష్టి తీస్తుంటారు. నరఘోష తగలకూడదు, నర దిష్టి తగలకూడదు అని చెప్పి, ఇంటికి కూడా దిష్టి పడకూడదు అని చెప్పి ఇంటికి నిమ్మకాయలు కట్టడం ఇటువంటి చేస్తుంటారు. ఇవేమి ప్రాబ్లం లేదు, చేసుకుంటుండండి. డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా దిష్టి తీయడం పిల్లలకు కానీ, భర్తకు కానీ, భార్యకు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, అమ్మ నాన్న కానీ ఎవరైనా మనకు దిష్టి పడుతుంది అని కొంచెం తెలిసేటప్పటికి కొంచెం వారంకి ఒకసారి దిష్టి తీసేస్తే ఆ దిష్టి పడదు. ఆ నరఘోష ఒకటి ఏదైతే ఉంటుందో అది దూరం అవుతుంది. అందుకే నరఘోష నుంచి బయటపడాలంటే మనం ఇంకొకరి మీద దిష్టి పెట్టకూడదు, ఇంకొకరు మనకు దిష్టి పెట్టకుండా ఉండాలంటే మనం ఇంకొకరికి దిష్టి పెట్టకూడదు. అందుకే నరఘోషకి నల్లరాలు పిగిలిపోతాం అన్నది 100% నిజం ఫ్రెండ్స్. అందుకే దయచేసి అందరూ బాగుండాలని చిన్న మెసేజ్. గుడ్ డే, గుడ్ మార్నింగ్.